ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24-25 వచనములు. సైన్యములకు అధిపతికి యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అశ్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగుద్రొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. ప్రభునందు ప్రియులారా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. ఏదైతే నీ జీవితం పట్ల ఒక ఉద్దేశాన్ని, ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడో, నిశ్చయంగా ఈ సంవత్సరం నీ జీవితాన్ని ఆ విధంగా స్థిరపరచబోతున్నారు. నీ జీవితంలో శత్రువు ఎన్ని విధాలుగా నిన్ను బాధించి ఉన్నాడో, ఎన్ని ఆశీర్వాదాలను దొంగిలించి ఉన్నాడో, ఎన్ని అవమానాలను, నిందలను, అపజయాలను నీవు ఎదుర్కొని ఉన్నావో, వాటన్నింటి నుండి యేసయ్య నిన్ను విడిపించబోతున్నారు. వాని కాడిని, వాడు నీ మీద పెట్టిన ప్రతి విధమైన భారమును తొలగించి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచబోతున్నారు. అనేక జనములకు వెలుగుగా, ఆశీర్వాదకరంగా నిన్ను లేవనెత్తబోతున్నాడు. దిగులు పడక, ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఎదురుచూడు. ఆయన నిన్ను నిశ్చయముగా విడిపించి ఆశీర్వదించును. ఆమెన్.